శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. అభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ 8 మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారిగా భావిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక అర్చకులు, ఒక వశిష్ఠుడు, ఇంకొక ఆయన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది. అలా 8 మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం. ఆ రామాయణ పారాయణలో పట్టాభిషేక సర్గను ఇక్కడ పఠించడానికి వాల్మీకి స్థానంలో ఒకరిని ఇక్కడ వరిస్తారు. కనుక ఒక స్వామి వాల్మీకి స్థానంలో ఉంటారు, ఇంకొకరు విశ్వామిత్ర స్థానంలో ఉంటారు. ఇలాగా ఈ మహర్షుల యొక్క రూపాలతోటి ఇక్కడ ఉండేటువంటి స్వాములనే వారిని ఆవహించి ఇక్కడ ఋత్విక్కులుగా వారిని వరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆచార్యత్వాది యోగ్యతా సిద్ధ్యర్థం ఋత్విగ్వరణం కరిష్యే. దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోజం. పట్టాభిషేకమతిమోదమం గృహాణ సద్ధర్మపాలనధయే చ ప్రభోః ప్రజాన. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రార్థ్య దేవదేవస్య అనుజ్ఞామాదాయ తథా ఆచార్యవరణం హరిదశగోత్రోద్భవం పొడిజేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే. యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యా పురే వరః. పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. ఏవం భారద్వాజగోత్రోద్భవం సీతారామచంద్రాచార్య ధర్మాణం బ్రహ్మాణం వామదేవరూపిణం త్వాం వృణీమహే. యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యా పురే వరః. పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. వశిష్ఠుడి ఆవాహనం జరిగింది, వశిష్ఠుడిని ఋత్విగ్వరణం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు, ఆ వామదేవుడు స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తతః కౌశికగోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం జాబాలిరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. జాబాలి స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. హరిదశగోత్రోద్భవం పొడిజేటి సత్యనారాయణాచార్య శర్మాణం కశ్యపరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. కాశ్యప ఋషిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షి ఒకరు. ఆ కశ్యప స్థానంలో ఒక అర్చక స్వామిని వరించారు. తతః కౌశికగోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం కాత్యాయనరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. కాత్యాయనో యోగే పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ.
కాత్యాయనుడు అని ఒక మహర్షి ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు. కౌశిక గోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం. ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామస్వరూప రాఘవాచార్య శర్మాణం. సుయజ్ఞరూపిణం మృత్యుజన్వాం వృణీమహే. యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేऽస్మిన్ భూత్వా రామపరో భవ. సుయజ్ఞుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారిని వరించారు. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం. గౌతమరూపిణం మృత్యుజన్వాం వృణీమహే. యథా గౌతమనామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేऽస్మిన్ భూత్వా రామపరో భవ. గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది. కౌశిక గోత్రోద్భవం విజయ రాఘవాచార్య శర్మాణం. విజయరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా విజయనామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేऽస్మిన్ భూత్వా రామపరో భవ. విజయుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన మరొక ప్రధానార్చకులు శ్రీమాన్ విజయరాఘవన్ గారిని విజయ మహర్షి యొక్క స్థానంలో వారిని వరించడం జరిగింది. కౌశిక గోత్రోద్భవం కుమాండూరి ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శర్మాణం. రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యంద్వాం వృణీమహే. భక్త రామదాసు గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు. ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం. భరద్వాజ రూపిణం ఋత్విజన్వాం వృణీమహే. భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి. ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేద కృష్ణమాచార్య శర్మాణం. వాల్మీకి స్థానే ఋత్విజన్వాం వృణీమహే. రామాయణం అనేటువంటిది ఈరోజు మనం పఠిస్తున్నాము అంటే, రాముడి గురించి తెలుసుకుంటున్నాము అంటే వాల్మీకి మహర్షే దాంట్లో ప్రధానం. అటువంటి వాల్మీకి మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తదా సర్వఋత్విక్ ప్రార్థనం కుర్యాదు సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామపరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఈ విధంగా మనకు ఋత్విగ్వర్ణం అనేటువంటిది పూర్తయింది. ఈ ఋత్విగ్వర్ణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పీఠంలో ఏర్పాటు చేసినటువంటి కలశములు, మండలములు, వీటికి ఆవాహనాది పూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. తర్వాత జరగబోయేటువంటి మహాపట్టాభిషేకోత్సవానికి అంగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ మండలంలో ఉండేటువంటి ఆయా కలశములలో ఇటుపక్క ఉన్నటువంటి పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆభరణములలో ఆ వైపున ఏర్పాటు చేసినటువంటి మండలంలో ఆయా దేవతలను ఆవాహనం చేసి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవిసత్తములన్నుతించి కావ్య సౌకర్యములర్పనొక్క శతకంబన గూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిదే దాశరథి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. పునఃసంకల్ప్య
శ్రీరామచంద్ర స్వామి మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మండలాద్యర్చనం కరిష్యే తదంగా శుద్ధిం కరిష్యే స్థాన శుద్ధిం కరిష్యే చరణం పవిత్రమితి వారిడామహీం ప్రక్షాళ్య ఓం చరణం పవిత్రం విదదం పురాణయ్యేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాదిందరేమా మంత్రేణ దర్భైः సమ్మార్జయేత్ క్రమాత్ భై సమ్మార్జ్య ఓం విష్ణోరనాటపతి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే మంత్రేణ గోమయేనోపలిప్య గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియౌందంతు మంత్రేణ పంచచూర్ణైరలంకృత్యం పాపౌందంతు జీవసే దీర్ఘాయుత్వాయమర్చసే యస్వాహృదా కీర్ణామన్యమానో మర్త్యం మర్త్యోజో హవైమి జాతవేదో యశో అస్మాసుధే ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వగం సుకృతే జాతవేదో లోకమగ్నే కృణవశ్యోనం అశ్వనకం సపుత్రిణం వీరవంతం గోమంతకం రైన్నసతే స్వస్తి యద్వేద మంత్రేణాక్షదాన్ వికీర్య బాహుభ్యాం భూష్ణహస్తాభ్యామాదదే మంత్రేణ చతుర్దిక్షు శతపత్రాణి విలిఖ్య శన్నో దేవీరభిష్టాయాపో భవంతు పీతయే గ్రీష్మో హేమంత ఇది మంత్రేణ ధాన్యపీఠం పరికల్ప్య ఓం గ్రీష్మో హేమంతః వసంతః శరద్వర్షాశ్రుమితన్నో అస్తు తేషామృతోనాగం శతశారదానాం నివాస ఏషామభజేస్యామ ఇదువత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృణాభవన్ నమః తేషాం వయగం సుమతో యజ్ఞానాం యోగజీతా అహతాస్యామ త్రాతారమితి మంత్రేణ మధ్యే పద్మం సమాలిఖ్య ఓం త్రాతారమింద్రమమితారమింద్రగం హవే హవే సుహవగం శూరమింద్రం హువేన శక్రం పురుహూతమింద్రజ్ఞ స్వస్తి నో మఘవాధాత్వింద్రః రాగేతి మంత్రేణ దర్భాన్ పరిస్థీర్య ధన్వనాగా ధన్వనాజింజయేమ ధన్వనా తీవ్రా సమదో జయేమ ధనుష్యత్రోరమగామం గృణోతి ధన్వనా సర్వాః ప్రదిశో జయేమ మూర్ధానమితి మంత్రేణ దేశికః నమస్కారం కుర్యాత్ ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం వైరం సమ్రాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః దక్షిణమండల మధ్య భాగే ఇప్పటి వరకు ఇదం విష్ణుర్ది మంత్రేణ ఈ పీఠానికి సంబంధించి ఈ ప్రాంతానికి అంతటి కూడా శుద్ధి చేస్తూ ఆయా ఆసాదనములన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ఆవాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య భాగం సురే ఇది మంత్రేణ మండల మధ్య భాగే శ్రీలక్ష్మీనారాయణమావాహయామి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజ్ఞానపతి మంత్రేణ బ్రహ్మాణమావాహయామి ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేవతః సూర్యో వేనావః సబుద్ధ్నియాపమాస్య విష్ఠాః సదశ్చయో నిమసదశ్చ వివః. శ్రీ సరస్వతీ సమేతం బ్రహ్మాణమావాహయామి నమోనాదనమస్తాయ సృష్టే కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోऽस्तु తే. తద్వామపార్శ్వే త్ర్యంబకమితి మంత్రేణ పార్వతీ సమేతం పరమేశ్వరమావాహయామి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శశిధర కళా మౌళిమీశం సురేశం
శుభ్రాంగం శూలహస్తం భుజపరిగధరం చర్మవస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపుర విజయగం పార్వతీశం నమామి. మండలస్య ప్రాగ్భాగే శ్రీ ఆంజనేయ స్వామినమావాహయామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మండలస్య దక్షిణ భాగే భరతమావాహయామి. ఓం శ్రీ భరతాయ నమః. శ్రీరామపాదుకారాధ్య ప్రతిరం రాఘవ ప్రియం సేనేహం పాంచజన్యాంశం దేహం పాంచజన్యాంశం భరతం భక్తిభాజనం. మండలస్య పశ్చిమ భాగే శ్రీరామానుజమావాహయామి. ఓం శ్రీ లక్ష్మణస్వామినమావాహయామి. ఓం శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతనానుగం సేవేహం ఆదిశేషాంశం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మండలస్యోత్తర భాగే శత్రుఘ్న స్వామినమావాహయామి. ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః. శ్రీరామ శాసనాచార భరతం భరతానుగం సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం. మండలస్యాగ్నేయ భాగే అంగదమావాహయామి. ఓం శ్రీ అంగదాయ నమః. శ్రీరామ సేవా సందేశవాహకం వాలినః సుతం కిష్కింధాజువరాజంతం ధ్యాయే తారేయమంగదం. మండలస్య నైరుతి భాగే ఓం శ్రీ జాంబవతే నమః. ఇది శ్రీ జాంబవంతమావాహయామి. శ్రీరామవర్షత్ వృద్ధం బ్రహ్మణోజృంభణోద్భవం సేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమ కృపాస్పదం. వాయవ్య భాగే ఓం శ్రీ సుగ్రీవాయ నమః. ఇది సుగ్రీవమావాహయామి. శ్రీరామమిత్రతా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం సేవే రాఘవ సేవనాన్యం సుగ్రీవం వానరాధిపం. మండలస్య ఈశాన్య భాగే ఓం శ్రీ విభీషణాయ నమః. ఇది విభీషణమావాహయామి. శ్రీరామాభయ సంత్రాణం శరణాగత తత్వగం సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశంతం విభీషణం. మధ్యమ మండలే అష్టదిక్షు అష్టకలశాన్ ఆకలశేశ్వరిమంత్రేణ బ్రహ్మస్థానే మహాకలశంచ ధాన్యరాశౌ ప్రతిష్టాప్య ఆకలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆకలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణాకవికృతత్. మండలస్య ప్రాగ్భాగే ప్రాక్ సముద్రోదకమాపూర్య తస్మిన్ వాసుదేవమావాక్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఋగ్వేదమంత్రేణ కలశమభిమంత్ర్య పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం. మండలస్య దక్షిణ భాగే దక్షిణ సముద్రోదకమాపూర్య తస్మిన్ సంకర్షణమావాక్య ఓం నమో భగవతే సంకర్షణాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ యజుర్వేదమంత్రేణాభిమంత్ర్య శ్రేష్టతమాయ కర్మణే. మధ్యమండలస్య పశ్చిమ భాగే పశ్చిమ సముద్రోదకమాపూర్య తస్మిన్ ప్రద్యుమ్నమావాక్య ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ సామవేదమంత్రేణాభిమంత్ర్య మగ్నాయాహి వేదయే గృణానో హవ్యదాతయే మహోదాసత్సి బర్హిషి. మధ్యమండలస్య ఉత్తర భాగే ఉత్తర సముద్రోదకమాపూర్య తస్మిన్ అనిరుద్ధమావాక్య ఓం నమో భగవతే అనిరుద్ధాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ అథర్వవేదమంత్రేణాభిమంత్ర్య రభిష్టయాపో భవంతు పీతయే శయ్యాభిశ్రావంతు నః. మధ్యమండలస్య ఆగ్నేయ భాగస్థకలశే గంగానదీతీర్థమాపూర్య తస్మిన్ పురుషమావాక్య ఓం నమో భగవతే పురుషాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి.
इति भागस्तकलशे कृष्णानदीतीर्थमापूर्य तस्मिन् सत्यमावाक्य ॐ नमो भगवते सत्याय आगच्छागच्छ आगच्छागच्छ एतावानस्य महिमा अतोऽध्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि मण्डलस्य वायुविभागस्तकलशे गोदावरी नदी तीर्थमापूर्य तस्मिन् अच्युतमावाक्य ॐ नमो भगवते अच्युताय आगच्छागच्छ आगच्छागच्छ त्रिपादूर्ध्व उदयत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं जक्रामत् शासनानशने अभि ईशान्य भागस्तकलशे कावेरी नदी तीर्थमापूर्य तस्मिन् अनन्तमावाक्य ॐ नमो भगवते अनन्ताय आगच्छागच्छ आगच्छागच्छ तस्माद्विराटजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमथो पुरः ततः मध्यमकलशे पञ्चाशन्नदे तीर्थान्यावाह्य ॐ इमं मे गङ्गे यमुने सरस्वति सुहृद्दृष्टोमकं सजता परुष्णिया असिक्रिया वर्द्वृधे विदस्तयाज्ञे शृणुह्या सुषोमया गङ्गे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु तस्मिन् कलशे आधारादि पद्मपीठान्तं ध्यात्वा ओम ब्रुम ड्रुम आधारशक्त्यै नमः ओम कूर्मकालाग्नये नमः ओम ओम महामन्दाय महामन्दाय नमः ओम धन्धरण्यै नमः ओम धर्माय नमः ओम ज्ञानाय नमः ओम वैराग्याय नमः ओम ऐश्वर्याय नमः ओम अधर्माय नमः ओम अज्ञानाय नमः ओम वैराग्याय नमः ओम अनैश्वर्याय नमः ओम हुं सदाशिवाय पादरूपिणे नमः इति पाण्डुरवर्णं पञ्चविंशतिशिरोभिः योगपीठं सदाशिवं ध्यायेत् ओम ऋग्वेदाय नमः ओम यजुर्वेदाय नमः ओम सामवेदाय नमः ओम अथर्ववेदाय नमः ओम पंभौतिकाहंकाराय नमः ओम व्योमतेजाहंकाराय नमः ओम वैं वैकारिकाहंकाराय नमः ओम सत्त्वगुणाय नमः ओम रजोगुणाय नमः ओम तमोगुणाय नमः ओम तूलिकारूपेभ्यो पृथिव्यप्तेजो वायुराकाशात्मनेभ्यो नमः ओम ममासनरूपाय जीवात्मने नमः ओम रामवह्निमण्डलाय नमः ओम सां सोममण्डलाय नमः ओम हां सूर्यमण्डलाय नमः तदुपरि द्वादशदलयुताय कर्णिकाकेसरयुताय अव्यक्तपद्माय नमः ओम भद्रासनाय नमः इति भद्रासनं कल्पयित्वा ओम कं ब्रह्मणे नमः ओम अं विष्णवे नमः ओम ईशानाय नमः ओम सनकाय नमः ओम सनन्दाय नमः ओम सनत्कुमाराय नमः ओम सनत्सुजातकाय नमः ओम दुर्गायै नमः ओम विघ्नेशाय नमः ओम नारदाय नमः ओम अस्मद्गुरुभ्यो नमः ओम अस्मत्परमगुरुभ्यो नमः ओम अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः ओम अस्मत्सर्वगुरुभ्यो नमः योगपीठ मध्ये भद्राचल श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी नमावाक्य ओम 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 परमधामावस्थित मधुनुग्रह काम्य ज्योत्यतावतार इहाभिमत सिद्धित मंत्र शरीरोम नमो नमः ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः श्री सीता लक्ष्मण हनुमत समेत श्री रामचंद्र परब्रह्मणे नमः ध्याजे भद्राद्रि वैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम् अष्टाक्षरी षडङ्गन्यासं कुर्यात् मन्त्रन्यासं कुर्यात् किरीटादशमुद्राः प्रदर्श्य ओम राम वोमिति नाभो ओम यम वोमिति गुह्ये ओम नाम वोमिति जान्वोः ओम यम वोमिति पादयोः ओम वोमिति शिरसि ओम नम वोमिति नेत्रयोः ओम वोमिति मुखे ओम नाम वोमिति हृदये ओम हृदयाय नमः ओम नमः शिरसे स्वाहा ओम नारायणाय शिखायै वषडो ओम कवचाय हुं ओम नमः नेत्राभ्यां वषडो ओम नारायणाय अस्त्राय फटो किरीटा कुंडला वनमाला श्रीवत्स कौस्तुभा शंख चक्र गदा पद्म पादाग्रे गरुडमुद्राः प्रदर्श्य ततः तृतीय मंडले इंद्राज्यष्टदिक्पालकानावाहयामि पूर्वभागे इंद्रमावाहयामि
ఓం ఇంద్రం वो విశ్వతస్పరిహవామహే జనేభ్యः अस्माकमस्तु केवलः త్రిదశనాథాయానాథిశేషవిద్విషే పులోమజకుచాంభోజ సంభోగర సభాజినే ఆగ్నేయ దిగ్భాగే అగ్నిమావాహయామి ఓం అగ్నిదూతం వృణీమహే హోతారం విశ్వవేదసం अस्य यज्ञस्य सुक्रतुम् ఓం ఋషే నమస్తప్తజిక్వాయాత్యుగ్రమూర్తయే విశ్వేశ్వరాయ దేవాయ యజ్ఞమూర్తిమయాత్మనే యామ్య దిగ్భాగే యమధర్మమావాహయామి ఓం యమాయ సోమగుం సురత యమాయ జుహుతా హవిః యమగుం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః కాలాయ సర్వేషాం ప్రాణినాం సమవర్తినే కాలాయ కాలరూపాయ పితॄణాం పతయే నమః నిరురిత దిగ్భాగే నిరురితమావాహయామి ఓం మోషు నఃపరా నిరురితర్దుర్హణావధేదు పదీష్టతృష్ణజా సహ సమస్త గీర్వాణా గర్వ నిర్వాపకారిణే అశేషాసురనాథాయ రక్షోధిపతయే నమః వారుణ దిగ్భాగే వం వం వరుణాయ సర్వజలాధిపతయే నమః ఇది వరుణమావాహయామి ఓం ఇమం మే వరుణశ్రుధీహమద్యాజ మృడయా త్వామవస్సురాజగే పశ్చిమ రాష్ట్రాధిపతయే పాశవాణయే రక్తాంబరాయ పీయూషధవళాకారమూర్తయే వాజవ్య దిగ్భాగే ఓం యం వాజవే జగత్ప్రాణాధిపతయే నమః ఇది వాయుమావాహయామి ఓం తవ వాజవృతుస్పతే త్వష్టుర్జామాతరద్భుత आभांस्यावृणीमहे సమస్త భూతానాం ప్రాణభూతాయ వాయవే సదా గమనశీలాయ పాలక ప్రియబాంధవే ఉత్తర దిగ్భాగే ఓం తం కుబేరాయ సర్వధనాధిపతయే నమః ఇది కుబేరమావాహయామి ఓం సోమోధేనపుం సోమో అర్వందభాషకం సోమో వీరం कर्मण्यं ददातु साधन्यं विरक्षकं सभेयं विदुश्रवणं यो ददाशदस्मै కుబేరోజయతు శ్రీమాన్ అలకానగరేశ్వరః శంకరస్య ప్రియసఖో యక్షాణాం పతయే నమః ఓం శం ఈశానాయ పశుపతయే నమః ఈశాన్య దిగ్భాగే ఈశానమావాహయామి ఓం తమీశానం జగతస్థస్థుషస్పతిం ధియం జిన్వపవసే హోమహే వయం పూషా నో యథా వేదసామసద్వృధే రక్షిత पाजरदब्ध स्वस्तये జరాజరాణాం భూతానాం సర్వం సంహారమూర్తయే భుజంగరాయ భూషాయ భూతానాం పతయే నమః ఇత్యష్టదిక్పాలకానావాహయామి తదనంతరం కిరీటాది పాదుకాంతం ఆవాహయామి తృతీయ మండల మధ్యే రాజమకుటం సంస్థాప్య తస్మిన్ సమ్రాట్శక్తిమావాహయామి ఓం సమ్రాజ్ఞే నమః శ్రీమన్నారాయణమావాక్య ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మండలస్య పూర్వదిగ్భాగే పాదుకాద్వయం సంస్థాప్య తస్మిన్ ఆదిశేషమావాహయామి ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుదత్వాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్ మండలస్య ఆగ్నేయదిగ్భాగే రాజదండం సంస్థాప్య తస్మిన్ శ్రీ విశ్వక్సేనమావాహయామి ఓం విశ్వక్సేనాయ నమః ఇది విశ్వక్సేనమావాక్య ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ మండలస్య దక్షిణదిగ్భాగే రాజముద్రికాం సంస్థాప్య తస్మిన్ శ్రీ మహాలక్ష్మీమావాహయామి ఓం శ్రీం శ్రియై నమః ఇది మహాలక్ష్మీమావాక్య ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ మండలస్య నైరుదిగ్భాగే హారద్వయం సంస్థాప్య తస్మిన్ భూదేవీం నీలాదేవీం చ ఆవాహయామి ఓం భూం భూమ్యై నమః ఓం నీం నీలాయై నమః ఇది భూనీలాదేవ్యౌ చ ఆవాక్య ఓం ధనుర్ధరాజై విద్మహే సర్వసిద్ధిం చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్ మండలస్య పశ్చిమదిగ్భాగే చామరద్వయం సంస్థాప్య తస్మిన్ శ్రీ వైనతేయమావాహయామి ఓం గరుడాయ నమః ఇది గరుడమావాక్య ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ మండలస్య వాయువిదిగ్భాగే శ్వేతఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహయామి ఓం అనంతాయ నమః ఇది అనంతమావాక్య నాగరాజాయ ధీమహి తన్నः శేషః ప్రచోదయాత్ మండలస్య ఉత్తరదిగ్భాగే
రాజఖడ్గం సంస్థాప్య తస్మిన్ శ్రీ సుదర్శనమావాహయామి. ఓం శ్రీ సుదర్శనాయ నమః ఇది సుదర్శనమావాహ్య. చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. మండలస్య ఈశాన్య దిగ్భాగే ముక్తాహారాణి సంస్థాప్య తస్మిన్ చంద్రమావాహయామి. ఓం చంద్రాయ నమః ఇది చంద్రమావాహ్య. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. నమః దేవతాభ్యో నమః. సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి. ఈ మండలంలో ముందుగా ఆ వైపు కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, బ్రహ్మ సరస్వతులను, రమా విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేసిన తర్వాత పట్టాభిషేకంలో ఏ ఏ దేవతలైతే ఉంటారో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుల వారు, విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరినీ కూడా ఆవాహన చేశారు అవతల మండలంలో. అలాగే మధ్యలో ఉండేటువంటి కలశములు ఉండేటువంటి దాంట్లో మధ్య కలశంలో 500 నదులను ఆవాహనం చేసి దాంతోపాటు భద్రాచల రాముణ్ణి ఆవాహనం చేశారు. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో 4 సముద్రాలను ఆవాహనం చేసి 4 వేదాలను ఆవాహనం చేశారు. అలాగే విదిక్కుల్లో ఉండేటువంటి ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యాల్లో ఉండేటువంటి కలశాల్లో కృష్ణ, గోదావరి, గంగా, కావేరీ నదులను ఆవాహనం చేశారు. అలాగే పురుషుడు, సత్యుడు, అచ్యుతుడు, అనంతుడు అనేటువంటి దేవతలను ఆవాహనం చేశారు. ఆ విధంగా కలశావాహనం జరిగిన తర్వాత యువతల పక్క కలశాలకు ఎడమవైపు ఉండేటువంటి మండలంలో మధ్యలో ఉండేటువంటి దాంట్లో కిరీటం ఉన్నది. సమ్రాట్ కిరీటం అని పేరు. ఆ సమ్రాట్ కిరీటంలో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహనం చేశారు. కిరీటానికి తూర్పు వైపున పాదుకలు, ఆ పాదుకల్లో ఆదిశేషుణ్ణి, ఆగ్నేయ మూల ఉండేటువంటి దాంట్లో రాజదండము, రాజదండంలో విశ్వక్సేనుణ్ణి, ఆ తర్వాత రాజముద్రిక, రాజముద్రికలో లక్ష్మీదేవిని, పచ్చల పథకం, చింతాకు పథకం మొదలైనటువంటి వాటిల్లో భూదేవిని, నీలాదేవిని, ఆ తర్వాత చామరాల్లో గరుత్మంతుణ్ణి, ఛత్రంలో ఆదిశేషుణ్ణి, ఖడ్గంలో సుదర్శనమూర్తిని, ముత్యాలహారాల్లో భూదేవిని, నీలాదేవిని ఆవాహనం చేశారు. ఇలాగ ఈ మండలార్చనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ఈ కలశాల్లో ఉండేటువంటి దేవతలకు వీరందరికీ కూడా అర్చన జరుగుతుంది. ఆ పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి రామచంద్రమూర్తికి సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ